ప్రియమైన ప్రేక్షక మరియు వీక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నావు ప్రియనేస్తం? బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము అరకులో ఉన్నటువంటి కాఫీ తోటల ప్రాంతానికి వచ్చామన్నమాట. ఎటు చూసినా ప్రకృతి అంతా పచ్చదనంతో సుందరమయమై ఉన్నది. ఇది మనం నడిచేది అరకు ప్రధాన రహదారి అన్నమాట. ఎటు చూసినా ఎడమవైపు గిరిజనుల అడవిలో దొరికే వనరులను విక్రయించడం చూస్తూ ఉన్నాం. అలాగే కుడివైపున ఇది కాఫీ తోటలు అన్నమాట. ఈ కాఫీ తోటలకి ప్రధాన ద్వారం ఇదే. ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అవ్వడానికి మనం తగిన రుసుము చెల్లించి టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాపినో బ్రిడ్జ్కి మాత్రమే మనం టికెట్లు అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే టైం లేదు. రోడ్డు మీద కార్ పార్కింగ్లో వాళ్ళు అలౌ చేయట్లేదు, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందని. కేవలం 5-10 నిమిషాల్లో రిటర్న్ వచ్చేస్తామని అయితే వచ్చామన్నమాట. ఈ 5-10 నిమిషాల్లోనే మనం ఈ కాఫీ తోటలంతా తిరిగి నీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రియనేస్తం. అక్కడ మనం ఇంతకుముందు చూసినట్లయితే ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి. ఇదే మన కెనోపీ వాక్ అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే తాటి చెట్లని పిల్లర్లుగా ఉపయోగించారు. అలాగే చెక్కలని ఇక్కడ బ్రిడ్జ్ కట్టడానికి ఉపయోగించారు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టడానికి పూర్తిగా కలపను మాత్రమే ఉపయోగించడం ఇక్కడ విశేషం. అందుకే ఇది అనూహ్యంగా ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ కలపతో చేసినటువంటి ఈ వంతెన నిర్మాణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పర్యాటకులు ఎంతగానో విశేషంగా ఈ కలప వంతెన ఆకర్షిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఈ వంతెనకు ఇరువైపులా కూడా కొంత ఫోటో ఫ్రేమ్ లాంటిది, అంటే నడిచే పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నిర్మించడం అత్యంత అభినందనీయమని చెప్పుకోవాలి. ఎటు చూసినా ఎత్తైన దట్టమైన కాఫీ తోటలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ వృక్షాలు చాలా ఎత్తుగా చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్యాటకులు ఎంతగానో ఇక్కడ అనుభూతి చెందడం, ఎంతో ఈ బ్రిడ్జ్కి విశేషమైనటువంటి స్పందన రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ప్రకృతి ఒడిలో ఎంతగానో సేద తీరుతున్న దృశ్యాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది సుమారు ఎంతగానో పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అని చెప్పడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ కలప వంతెన ఎప్పుడు కూడా చూడడానికి ప్రత్యేకంగా ఉన్నందున పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎత్తైన చెట్లకి ఆనుకున్నటువంటి ఈ కాఫీ మొక్కలు ఇవి ప్రత్యేకంగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి అని చెప్పడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చుట్టూ దట్టమైన అడవుల్లో ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాగే ఈ కాఫీ తోటలు అరకు మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి అని చెప్పడంలో ఎంతగానో దోహదపడుతున్న విషయం విదితమే. ప్రత్యేకంగా ఎంతోమంది మానవులకు ప్రకృతి అంటే ప్రత్యేకమైన మమకారం ఉంటుంది. అందులో నేను కూడా ఒకడిని. అందుకనే ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ఇలా ప్రకృతిలో సేద తీరడానికి నేను ఎక్కువగా ఉవ్విళ్ళూరుతూ ఉంటానన్నమాట. అలాగే ఇక్కడ పర్యాటకులు కూడా నేను చూసిన దృశ్యాలలో ఎంతగానో ఎంతోమంది అనేక మంది ఇలా ప్రకృతి అందించే ప్రేమను ఆస్వాదించడానికి వస్తుండడం, అలాగే వారిని చూస్తుండడం నాకు ఎంతగానో మధురానుభూతిని మిగిల్చింది అని చెప్పడంలో ఎటువంటి సంశయము లేదు. ఈ కాఫీ తోటల ప్రదేశంలో ఇంతకు ముందు అయితే ఈ దట్టమైన ఎత్తైన కాఫీ తోటలు ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. కానీ ఎప్పుడైతే ఈ కలపతో ఈ వంతెన నిర్మించారో ఇది పర్యాటకులను ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో చాలా సఫలమైందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ చెక్క వంతెన నిర్మించిన తర్వాత నేను అక్కడ
టికెట్ కౌంటర్ దగ్గర వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, ఈ చెక్కతో కలపతో నిర్మించినటువంటి వంతెన పర్యాటకులను తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించిందని వాళ్ళు చెబుతున్నారు. ఈ కలప వంతెన నిర్మించిన తర్వాత పర్యాటకులు ఎప్పుడూ కంటే తరచుగా కంటే ఇంకొంచెం ఎక్కువ జనాభాతో రావడం ఇక్కడ తేటతెల్లమైంది. అలాగే ఈ కాఫీ తోటలో సుదూర ప్రాంతంలో కాలినడకలలో ఈ ప్రకృతిలో పయనించడానికి మొత్తం చూడడానికి ఇక్కడ మనం చిన్న చిన్న రోడ్లను అలాగే వీలుగా పట్టుకోవడానికి చిన్న చిన్న నిర్మాణాలను కలపతో చేసినటువంటివి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చెట్లు అనేవి ఎంత ఎత్తుగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ప్రకృతి దృశ్యాలు మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రదేశం కనుక మీకు నచ్చినట్లయితే, ఇది ఒకవేళ మీరు భవిష్యత్తులో ఈ ప్రదేశాన్ని సందర్శించాలి అని అనుకుంటే, లేదా ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో లేదా ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా సందర్శించాలి అని అనుకుంటే ఈ వీడియోను వారితో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా కాలినడకనే మనం చుట్టూ ప్రదేశాలన్నీ మనం తిరిగి చూడాలి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అడవులు కాబట్టి ఈ ప్రదేశం అంతా నేల భూభాగం మొత్తం చదునుగా ఉండదు. అలాగే మనం నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, లేదంటే జారిపడే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నడుచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఎక్కువ టైం లేని సందర్భంగా ఆ ప్రకృతిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ గిరిజన ప్రజలు ఇక్కడ మాంసాహార ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం మనం చూస్తున్నాం. అలాగే ఈ ప్రకృతిలో దొరికేటటువంటి ముడి సరుకులను వీళ్ళు ఇక్కడ విక్రయించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఇక్కడ ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఏమిటంటే, ఇక్కడ ప్రధానంగా ఆకర్షణగా నిలిచేవి మాత్రం ఎత్తైన కాఫీ చెట్లనే చెప్పుకోవాలి. ఈ కాఫీ తీగలు ఈ ఎత్తైన చెట్లకు పెనవేసుకొని ఆ దృశ్యాలను వీక్షకులకు మరియు పర్యాటకులకు ఎంతగానో కనువిందు చేస్తున్నాయని చెప్పుకోవాల్సిన సందర్భం ఇక్కడ పునరావృతం అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన వృక్షాలు, పచ్చని పచ్చిక బయళ్ళు, ఎటు చూసినా పచ్చదనం పరిడవిల్లే ఈ ప్రదేశం పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట. మీరు చూసినట్లయితే ప్రకృతిలో ఈ చెట్లు ఎవరైనా సరే ప్రత్యేకంగా డెకరేటివ్ లేదా డిజైన్ చేసినట్లు పరిడవిల్లే ఈ వృక్ష సంపదను మనం చూస్తూ మైమర్చిపోవాల్సిందే. ఇక్కడ ప్రకృతి కూడా మనల్ని ఎంతో ప్రేమగా హత్తుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా మనం చూసినట్లయితే ఈ అరకు కాఫీ తోటల్లో ఇదే ప్రధాన ఆకర్షణ. ఇక్కడి నుంచి కూడా మనం ఇంకా ముందుకు సాగుతూ వెళ్ళిపోదాం. ఇంకా ముందు ఈ కాఫీ తోటలను దాటిన తర్వాత మనకి ముఖ్యంగా వచ్చే ఇంకొక టూరిస్ట్ ప్లేస్ ఏదంటే గాలికొండ వ్యూ పాయింట్ అన్నమాట. ఆ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఫోటోలు చిత్రీకరిస్తూ అక్కడ ఆహ్లాదంగా గడుపుతారు. నేను ఈ ప్రదేశం ఏమిటంటే అరకు కాఫీ తోటల గుండా మనం ఇప్పుడు మన ప్రయాణాన్ని సాగిస్తామన్నమాట. ఇక్కడ మనకి ఎడమ వైపున చూస్తున్నట్లయితే చిన్న చిన్న చిరు వ్యాపారులు ఇక్కడ పర్యాటకులకు దాహార్తిని మరియు ఆకలిని తీర్చేటటువంటి వస్తువులను ఇక్కడ వాళ్ళు విక్రయించడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఈ ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు పర్యాటకులు ఎంతగానో ఈ ప్రదేశాలను సందర్శించడం మన ఆంధ్రప్రదేశ్ టూరిజంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. చూసినట్లయితే పర్యాటకులు ఇక్కడ ఎంతగానో అలరారుతున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎంతోమంది కార్లలో, బైకుల్లో, అలాగే
ప్రైవేట్ బస్సుల్లో ఇక్కడికి చేరుకొని ఈ ప్రకృతి ఒడిలో సేద తీరుతుండడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇదే మన గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఈ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఇది చాలా కర్వ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇక్కడ ఆగాలి అనుకుంటే మీ వాహనాలను కొంచెం ముందుకు లేదా కొంచెం వెనకే ఆపుకుని ఉంటే ఇక్కడ ఎవరికి ఎటువంటి సంకటం కలగదని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. ఇదే మన గాలికొండ వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ ప్రేక్షకులు, పర్యాటకులు, చూపర్లు ఇక్కడ ఫోటోలను తీసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్న దృశ్యం. ఎందుకంటే ఇక్కడి నుంచి చూస్తున్నట్లయితే ప్రకృతి అనేది ఎంతో అందంగా రమ్యమైనటువంటి రూపాన్ని సంతరించుకొని పర్యాటకులను విశిష్టంగా ఆకర్షించడం ద్వారా ఈ ప్రదేశం ఎంతటి ఘనకీర్తిని సొంతం చేసుకుంది అని చెప్పడంలో ముఖ్య భూమిక పోషించేది మాత్రం ఈ ప్రకృతే. ఈ ప్రకృతిలో దట్టంగా ఎత్తుగా ఎదిగే ఈ వృక్షాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఏ మనిషి అయినా ఈ ప్రకృతిని చూసే దృష్టికోణంలో మార్పులు, తేడాలు ఉంటాయేమో కానీ ఈ ప్రకృతి మాత్రం ఎప్పుడూ కూడా ఉల్లాసమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంలో కూడా ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పడంలో నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఇంకా ఈ గాలికొండ వ్యూ పాయింట్ని సందర్శించడంతో ఈ అరకులోని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలుగా పిలువబడే కాఫీ తోటలు మరియు ముఖ్యమైన వ్యూ పాయింట్లను ఇప్పటితో మనం పూర్తిగా కవర్ చేసామన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా మనం ముందుకు వెళితే ఇంకా మనం వెళ్ళేది విజయనగరం వైపు లేదా అదే వైజాగ్ వైపు. విజయనగరాన్ని దాటుకొని మనం వైజాగ్ ఈ మార్గం గుండానే చేరుకోవచ్చు. ఈ ఘాట్ రోడ్డు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి, ఎన్నో మలుపులతో కూడుకుంది కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు నేను మీకు కృతజ్ఞుడిని.